జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యల పొడం చేద్దాం. ముందుగా రొయ్యలు తలకాయలు ఇలా సెపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 10-15 ఎండుమిరపకాయలు తీసుకుని లైట్గా ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. ఈ మిరపకాయల్లో కొద్దిగా కల్లుప్పు వేసుకుని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ శనగకాయలు ఇలా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట నీట్గా. ఎండుమిరపకాయలను పక్కకు తీసేసుకుని అదే బాణీలో రొయ్య తలకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. వీటిని సిమ్లోనే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా జస్ట్ వేగిన తర్వాత నేను లైట్గా పసుపు వేసుకున్నాను. పసుపు వేసి జస్ట్ వేయించుకుని దించేసాను. ఈ రొయ్య తలకాయల పొడి వేడి వేడి ఇడ్లీలోకి, అలాగే వేడి అన్నము నెయ్యి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. మిక్సీలో కన్నా ఇలా శనగకాయల మీద అయితేనే చాలా బాగుంటుంది, త్వరగానే నలిగిపోతాయి. ఈ ఎండుమిరపకాయలు వేపుకునేటప్పుడు కల్లుప్పు వేయడం వల్ల కొంచెం త్వరగానే నలుగుతాయి. వేడివేడిగా ఉన్నప్పుడే నూరేసుకుంటే త్వరగా అయిపోతుంది. మిర్చి ఇలా పొడి అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేయించుకున్న తలకాయలు కూడా వేసుకుని నూరుకోవాలి. ఇవి త్వరగానే పొడి అయిపోద్ది. 2 పళ్ళు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకుని ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా ఈ పొడిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక 5-6 నెలల వరకు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.